అర్థమైంది. నువ్వు బల్లాలు బాణాలు పట్టుకోవాలి. నువ్వు సై అనాలి. నువ్వు సై అనకపోతే నీ తరపుని నేను సై అనే. నువ్వు కూడా ఏంటన్నా ఇంటింటికి తిరిగి పట్టు పోసుకునేదాన్ని, పట్టుకొట్ట ఆశ్రమం కూడా లేనిదాన్ని. నేను ప్రెసిడెంట్ ఏంటి? ప్రెసిడెంట్ తనానికి అస్త్రాలు వచ్చి ఉండాలని రూల్ ఏం లేదే. బుర్రలో గుంజు ఉండాలి. ఏమని మ్యాటర్? గుండెకాయలో ధైర్యం ఉండాలి. అది ఆ రెండు నీకున్నాయి. అందుకే సై అనేస్తున్నా. మీరు ఎన్నైనా చెప్పండి, అది నా వల్ల అయ్యే పని కాదు బాబు. తప్పండి తప్పండి. ఆ పనులన్నీ చూసుకుంటాకే కంటిపోయిన వాళ్ళం మేము ఉన్నాం కదండి. ఏంటి అమ్మకలగారా? మిమ్మల్ని ప్రెసిడెంట్ గా చెయ్యాలనే నెంబర్లమంతా పాత అభిప్రాయాన్ని కొట్టేసి కొత్త అభిప్రాయం వచ్చేసాం కదండి. కొత్త అభిప్రాయం ఇంకా ఏంటి? చూడమ్మా, ఈ పదవి నువ్వు కల్లో కూడా ఊహించనిది. ఒకవేళ నువ్వు కావాలని కోరుకున్నా కల్లో కూడా జరగదు. అలాంటిది ఈనాడు నిన్ను వెతుక్కుంటూ వచ్చిందంటే ఆ భగవంతుడు నీ చేతి ఏదో ఒక మంచి పని చేయించాలని సంకల్పించాడనమాట. కాదనకు. సరే వర్ధిల్లుతుంది. నా ఇంట్లో పాచి పని చేసిన పని మనిషి నా మీద పోటీకి నిలబడుతుందా? నా ఎంగిలి మెతుకులు తిన్నవాళ్ళు, నా మోచేతి నీరు తాగిన వాళ్ళు నా మీద కత్తి కట్టి జగస్ పార్టీలో చేరతారా? చూస్తా. అయ్యగారు ఊనండి, వాళ్ళు బుర్రలు రాకెత్తులు పడించేస్తానా? వేసినట్టుంది. ఊళ్ళో ఉన్న జనమంతా చచ్చిపోతే ఇక మనకి ఓట్లేసేదేమరయ్యా? నాకు నువ్వు నీకు నేను ఏం కోటేశ్వరం? అంతే మరి. అయ్యగారు ఒప్పుకుంటే వాళ్ళని ఆకట్టుకోవడానికి ఒకే ఒక రాజమార్గం ఉంది. ఏమిటది? రాత్రికి రాత్రి వాళ్ళ ఇళ్ళకి అగ్ని ప్రమాదాలు. దాంతో చెట్టుకొకళ్ళు పుట్టకొకళ్ళు. ఆ చెట్టు పుట్ట పట్టుకున్న వాళ్ళకి మనం వారం రోజులు వనభోజనాలు, ఆ తర్వాత కొత్త ఇల్లు కట్టుకోవడానికి తాటాకులు, తాళ్లు, వాసాలు. ఈ చిట్కా ఉపయోగించి చూడండి, జనం అంతా మన జేబుల్లో ఉంటారు. జనాన్ని ఎలాగా ఆకట్టుకోవాలో నాకు తెలుసులేవయ్యా. ముందు ఏ వార్డులో ఎవరెవరు నిలబడాలో ఆలోచించండి. బాగారు, మీ వార్డులో మీరు ఖాళీ కదా, రెండో వార్డులో నేనున్నాను. మిగతా వార్డుల్లో మన అబద్ధం ఆచారులు, అప్పల స్వామి, మన బేబీ అమ్మగారు నిలబడతారు. సరే, ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు. ఎగిరి పడుతున్న వాళ్ళంతా పులిస్ ట్రాక్లాగా ఎగిరిపోవాలి. మళ్ళీ మనం జెండా పాటేయ. మీరే చూస్తారుగా, మనకు పడబోయే ఓట్లకి వాళ్ళు పెట్టే పెట్టెలు చాలం. జై అయ్య గారికి జై. పెద్దాంతం ఓటు లెక్క మొదలెట్టారు. అందరి చేతగా తేలిపోతాయి. అంతవరకు మీరు ప్రశాంతంగా ఉండాలి. పార్టీలో డమక్కులు, దుర్రయ్య, సరప్ప, స్వరాజ్యం, మొత్తం అందరూ చేశారు. గారు మిగిలారు. వాళ్ళిద్దరు ఎవరిని చెప్తారు? లోపల లెక్క తయారవుతున్నాయి. అది మీకు చెప్తారా? బేరం 13 ఓట్లు, రాయుడు గారికి 25 ఓట్లు పట్టాయి. చూసారా బాబు గారు, నేను చెప్పలేదు. గెలుపు మందే. రాయుడు గారికి, రాయుడు గారికి, రాయుడు గారికి, రాయుడు గారికి. రాయుడు గారికి 87 ఓట్ల, మా పేరమ్మకి 63 ఓట్ల. ఇచ్చు అంతే అంతే. ఏంటి నీ లెవెలేదో పడిపోయినట్టు చూస్తున్నావు? అప్పుడే ఏమైంది? ఇంకా నడి మధ్యలోనే ఉన్నాయి లెక్కలు. అమ్మక్కల గారా, నాయుడు గారి దగ్గర డబ్బు తీసుకున్నా ఓట్లు పేరమ్మ గారికే వేస్తానన్నారు. ఓట్లు కూడా అటేశారేంటి? అదే అయ్యోమైంది గారు. లెక్కలు పూర్తయిపోయాయి. రాయుడు గారికి 111, పేరమ్మకి 73. ఆగండి, అక్కడే ఉన్నాయి దగ్గర, అక్కడే ఉన్నాయి జంతర్ మంతర్లు. 73 కారు, 373.
దొరికింది. ఇప్పుడేమంటారు? ఎవరు పెంటకపో తేలిపోయిందా? ఇప్పుడు తమరి లెవెల్ ఏంటో తెలుసా? మాజీ ప్రెసిడెంట్. నిశ్చేద్దామండి ఎక్కడో రాక కూకోవాలండి. నేను ఉపన్యాసం మొదలెట్టేస్తున్నానండి. మహా పెద్దలారా దండిండే దండ, తల్లారా తండ్రులారా అందరికీ దండాలండి. ఆయా ఇవాళ మనందరికీ పెద్ద పండగండి. సరప్ప గారా అప్పుడే కాదా, మన ఊరు పేరమ్మ గారు కేవలం కట్టజీవి ఒక ఆడకూతురు ప్రెసిడెంట్ అయిన ఇదిలో ఇది అన్నమాట అండి. ఇప్పుడు రామ్మూర్తి మేటారు సెలవిస్తారండి. ముందుగా పేరమ్మ మాట్లాడుతుంది. వెళ్ళమ్మా. ఏటో మాయదారిది, నన్ను మాట్లాడమంటే ఏం మాట్లాడనండి? మరేం భయం లేదు, వెళ్ళి మాట్లాడు. పెద్దలైన రామ్మూర్తి మేటారు గారికి నా దండాలు. అట్టగే మా ఆయన గారని పేరు చెప్పకూడదు కదా, ఆయన గారికి నా దండాలు. ఇదిగో, నేను ప్రెసిడెంట్ అయ్యానని మాత్రం నాకు దండాలు అట్టారంటే నేను ఊరుకోను. మామూలు పని మనిషిగానే చూడాలి. యథాప్రకారం మీ అందరిళ్లలో పనులు చేయనిస్తానే ఉండాలి. ఇక పోతే ఏంటంటే, అయ్యో 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 పిల్లోడంటే ఏడుస్తూ ఉంటే చూస్తా ఊరుకుంటావేంటి పెద్దమ్మా? కాతాడు తీసుకెళ్లి పాలెట్టించు. నేను చెప్పేది ఏంటంటే, అసలు ప్రెసిడెంట్ తనం అంటే ఏంటనుకున్నారు? జీతం బత్తం లేని పెదపాలేరుతాను. మరి పంచాయతీ అంటే ఊరుమ్మడి సంసారం. మన సంసారం బాగుండాలంటే ఏం చేస్తాం? మొగుడు పెళ్ళం కూడబలుకొని ప్రతి పని చేస్తాం. అట్లాగే ప్రెసిడెంట్ పెద్దలు మొగుడు పెళ్ళాలాగా ఉండాలి. అంతే, ఇంతకంటే నేను ఇంకేం చెప్పను. ఉంటాను మరి, దండాలు. ఇప్పుడు పెద్దిరాజు మాట్లాడతాడు. మేటర్ గారికి నా నమస్కారాలు. ప్రెసిడెంట్ గారు నా భార్య కాబట్టి నమస్కారం ఎట్టకూడదు కాబట్టి గౌరవాలు. మీ అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ఇంతకీ నేను చెప్పేది ఏంటంటే, ఎంత గొప్ప పదవులు వచ్చినా ఎంత గొప్పోడైనా లెవెల్ మర్చిపోకూడదు. అసలు ఈవిడెవరు? నా భార్య. కానీ ఇప్పుడెవరు? మన ఊరి ప్రెసిడెంట్ గారు. అయినా ఆవిడ లెవెల్ ఆవిడ మర్చిపోలేదు. ఆవిడ లెవెల్కి ఆవిడ దండాలు ఎట్టద్దు అంది. కానీ మన లెవెల్కి మనం దండాలు ఎడుతూనే ఉండాలి. మనం దండం ఎట్టేది మనిషి కాదు, పదవికి. అంటే పదవి లెవెల్ పదవికి చేయాలి. అది అది మన లెవెల్. చాలా నీ లెవెలే నువ్వునే. సరేనా? తప్పు తప్పు. ఇక నువ్వు నోరు మూసుకోవాలంతే. ఆడెవడు? దడిసాటుకు పోయి దాఖలు నాకే ఎదవ. ఇప్పుడు నేను ఆయన కొట్టానా? నే కొట్టలేదు. లెవెల్లో ఉన్న న్యాయం అన్యాయాన్ని కొట్టింది. అది అన్యాయం సెలరేగిపోతే న్యాయం ఎప్పుడూ ఊరుకోదు, లెవెల్ సరి చేసేస్తుంది. ఆ లెవెల్ సరి అయిపోయింది, అది విడిచిపెట్టేయండి. అసలు నేనెవరినే? పెద్దిరాజుని, కూరగాయలు అమ్ముకునేవాడిని. కానీ ఇప్పుడెవరిని? ప్రెసిడెంట్ గారి మొగుణ్ణి. అంచేత నాతో బేరం ఆడటం బాగోదని మీరంతా కూరగాయలు కొనటం మానేశారనుకోండి. అప్పుడప్పుడు మా ఆడవాళ్ళు అంటూ ఉంటారు చూడండి, అలాగా నిజంగానే నేను చిత్తగార్తలో పిత్తపరిగిలు పట్టుకోవాల్సి వస్తుంది. నా లెవెల్ పడిపోద్ది. అంచేత నేను చెప్పేది ఏంటంటే, మీరంతా నా లెవెల్ ఊరికే పెంచేయక ఎప్పటిలాగే కూరగాయలు కొంటూ ఉండాలని ఆఖరి మాటగా చెప్పేసేసి ఇరమిస్తున్నాను. చప్పట్లో.
మాటలు ఇరువురు చెప్పారు. వాళ్ళ మాటల్లో మాయామర్మం లేదు, పదవి చేయబట్టానన్న డాబుదర్పం లేదు. కల్మషం లేని ఇలాంటి వాళ్లే నలుగురికి ఇంత మంచి చేయగలరు. హైదరాబాద్ లో జరిగే పంచాయతీ సభలకు ఈ ఇరువురు వెళుతున్న శుభ సందర్భంలో ఏర్పాటు చేయబడ్డ ఈ మీటింగు ఎంతో దిగ్విజయంగా ముగిసింది. చాలా సంతోషంగా ఉంది. మీరందరూ కూడా ఈ చిరంజీవులు ఇరువురికి మనపూర్వకంగా వీడ్కోలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను.